నెల్లూరు జిల్లా పోలీసులు నేర నియంత్రణలో రాష్ట్ర స్థాయిలో విశేష ప్రతిభ కనపరిచారు. 2026 జనవరి, జూన్ అర్ధవార్షిక కేపీఐ సమీక్షలో 82 మార్కులతో ఏ గ్రేడ్ సాధించి ఉత్తమ పనితీరు ప్రదర్శించారు. ఈ కాలంలో హత్యలు, దోపిడీలు, గృహ చోరీలు, అపహరణ కేసులు తగ్గగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. నేరస్తులపై పీడీ, పీఐటీ, ఎన్డీపీఎస్ చట్టాల కింద కఠిన చర్యలు తీసుకొని ఎక్స్టర్న్మెంట్ ద్వారా సంఘ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపారు. మహిళలు, బాలికల భద్రత కోసం శక్తి బృందాలు నిరంతరం సేవలందించగా పాఠశాలలు, కళాశాలల్లో 4550 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డయల్ 112, CCTNS, ఈ-సాక్ష్య, సిటిజన్ పోర్టల్ సేవలు అమలులోనూ జిల్లా ముందంజలో నిలిచింది. తొలి 6 నెలల్లో 17 కీలక కేసుల్లో నిందితులను శిక్షలు ఖరారు తొలి 6 నెలల్లో 17 కీలక కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారు చేయడంతో పాటు జిల్లా వ్యాప్తంగా 157 కార్టూన్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు ఎస్పీ డాక్టర్ అజిత వేజంగా తెలిపారు. సో బ్రీఫ్గా మనం జూన్ అయిపోయాక ఒకసారి హాఫ్ ఇయర్లీ చెప్తాం కాబట్టి క్రైమ్ ఫిగర్స్ ఒకసారి చెప్పి మీకు ఇంకొన్ని రీసెంట్ డెవలప్మెంట్స్ మీద కూడా డిస్కషన్ చేద్దాం. సో యాజ్ యూ కెన్ సీ మన హాఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ ఇది మీకు కూడా షేర్ చేయడం జరుగుతుంది. మనం కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మన డిస్ట్రిక్ట్లో పోలీస్ వరకు ఏ గ్రేడ్లో ఉన్నాము అండ్ గాంజా మీద మన పీపీపీ 75% ఉంది. కంపారిటివ్ స్టేట్మెంట్ జూన్ వరకు చూస్తే లాస్ట్ ఇయర్కి మన రిపోర్టెడ్ క్రైమ్ లాస్ట్ ఇయర్ 4000లో ఉంటే ఈసారి 2500 వరకు ఉంది. సో అబౌట్ 40% డిక్రీజ్ ఉంది ఇన్ దిస్ ఫిగర్. అండ్ మీ అందరికీ తెలుసు పీడీ యాక్ట్స్ మనము అండ్ పిఎన్డిపిఎస్ యాక్ట్స్ ఈ రెండు కూడా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ 35 మందిని మనం పీడీ యాక్ట్లో కడప జైలుకి పంపించడం జరిగింది. అండ్ పిఎన్డిపిఎస్ కూడా 13 మంది మీద ఇనిషియేట్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే లాస్ట్ జూన్కి ఈ జూన్కి మనం ఫిగర్స్ కంపేర్ చేస్తే మనకి ఒక 15% రిడక్షన్ ఉంది ఆన్ టోటల్ ఫెటాలిటీస్ అండ్ ఇంజర్డ్ ఆల్సో. ఎన్ఫోర్స్మెంట్కి వస్తే మనం నంబర్ ఆఫ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ 3776 చేసాము. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 1200 దాకా చేసాము. మొత్తం 2.73 crores మనకి ఇప్పటిదాకా అమౌంట్ ఇంపోజ్డ్ ఆన్ ఈచ్ చలాన్స్ ఉంది. సో వీఆర్ డూయింగ్ ఎన్ఫోర్స్మెంట్. మనం ట్రాఫిక్ పరంగా ఇంకా స్ట్రాటజిక్గా కొంచెం ప్లాన్ చేస్తున్నాము ఇంప్రూవ్మెంట్స్ కోసము. ఇన్ కమింగ్ మంత్స్ మనం ఆ ఇంప్రూవ్మెంట్స్ కూడా చూస్తాము. అండ్ కమింగ్ టు our figures with respect to opening of history sheets and bad characters. రౌడీ షీట్స్ ఇయర్ మనం 61 ఓపెన్ చేయడం జరిగింది అండ్ సస్పెక్ట్స్ 12. ఈసారి మన ఆనరబుల్ సీఎం సార్ అండ్ డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు సెక్షువల్ అఫెండర్స్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం చాలా ఎక్స్టెన్సివ్గా ఆన్ పాక్సో అఫెండర్స్, ఎవరైతే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నారు అండ్ రిపీటెడ్ అఫెండర్స్ విమెన్, క్రైమ్ అగైన్స్ విమెన్ చేస్తున్న వాళ్ళ మీద రెగ్యులర్గా సెక్షువల్ అఫెండర్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాయి. మన జిల్లాలో ఇప్పటిదాకా 76 ఆ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో కమింగ్ టు మర్డర్ కేసెస్, యాజ్ ఆఫ్ నౌ జూన్ వరకు మన జిల్లాలో 22 ఉన్నాయి. అన్నీ డిటెక్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది. అలానే అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ 07 కేసెస్ కూడా 59 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి మనకి ఇప్పటిదాకా. సో వీఆర్ బీయింగ్ వెరీ స్ట్రిక్ట్. ఏ గొడవ జరిగినా కానీ ఎస్పెషలీ నైట్లో డ్రింక్ చేసి డ్రంక్ అండ్ బ్రాల్స్ ఏవైనా జరిగితే అవి కంపల్సరీ ఎక్కడైతే ఇంజరీస్ ఉన్నాయో అటెంప్ట్ మర్డర్ కేసెస్ వేస్తున్నాము, వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. సో చాలా స్ట్రిక్ట్గా ఇటువంటి కేసెస్ని పరిగణించడం జరుగుతుంది. కమింగ్ టు క్రైమ్ అగైన్స్ ఉమెన్, మనకి జిల్లాలో 7 శక్తి టీమ్స్ ఉన్నాయండి. ఈ 7 శక్తి టీమ్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఇన్ ఆల్ ద సబ్ డివిజన్స్ అండ్ మన హెడ్ క్వార్టర్స్లో వర్క్ చేస్తున్నాయి. అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం ఇప్పటిదాకా 4550 క్యాంపెయిన్స్ చేసాము ఇన్ డిఫరెంట్ స్కూల్స్, కాలేజెస్ అండ్ లొకాలిటీస్ అన్నిట్లో కలిపి. అలానే శక్తి యాప్ రిజిస్టర్డ్ యూజర్స్ మనకి జిల్లాలో స్టేట్లో నంబర్ ప్లేస్ ఇన్ ద స్టేట్. వీఆర్ నంబర్ 1 ఇన్ ద స్టేట్.
with respect to Shakti app registered users. ఇదే కాకుండా రెగ్యులర్గా మీ అందరికీ కూడా తెలుసు, మీరు మన జిల్లాలోని మీడియా మిత్రులు క్యాసోస్ అనేవి కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ ఇన్ ఆల్ కాలనీస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. వీఆర్ ట్రయింగ్ టు డూ లాట్ ఆఫ్ ప్రివెంటివ్ పోలీసింగ్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అండ్ మీ అందరి సహకారంతో కూడా మనం దానికి ప్రజల్లోకి పోలీసులు మీతో ఉన్నారు అనే మెసేజ్ ఎప్పటికీ పంపిస్తూ ఉన్నాము. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు అవర్ పోలీసింగ్ మెట్రిక్స్. ఇంతే కాకుండా స్మార్ట్ పోలీసింగ్ మెట్రిక్స్ రెగ్యులర్గా తీసుకోవడం జరుగుతుంది అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ మనల్ని స్మార్ట్ పోలీసింగ్లో ర్యాంక్ చేయడం జరుగుతుంది. సో అందులో కూడా మనం వీఆర్ ట్రయింగ్ టు స్టే ఇన్ ద టాప్ 50%. సో అందులో ఈ సాక్ష్య కానీ, న్యూ క్రిమినల్ లాస్ ఇంప్లిమెంటేషన్ కానీ, డయల్ 112లో టైమింగ్స్ కానీ, CCTV 360లో ద్వారా క్రైమ్ డిటెక్షన్, ఇవన్నిట్లో కూడా మన సిబ్బంది అందరికీ కూడా కెపాసిటీ బిల్డింగ్ చేసి వాళ్ళతో ఈ చేంజింగ్ టెక్నాలజీతో పాటు వాళ్ళు ముందుకు వెళ్ళేట్టుగా రెగ్యులర్గా క్లాసెస్ చేసుకుంటున్నాము, సెషన్స్ చేస్తున్నాము అండ్ అందరం కలిసి విత్ ఫ్యూచరిస్టిక్ పోలీసింగ్ వైపు ముందుకు వెళ్తున్నాము. యాజ్ ఫార్ యాజ్ దట్ ద A1 taken this extreme step, బట్ ఇంకా ఎంత ముందుకి అవుతుంది అంటే లైక్ వాట్ ఈస్ కేసు విచారణ ఇంకా జరుగుతోందా? ఆబ్వియస్లీ మాకు 3 ముద్దాయిలు ఐడెంటిఫై అయ్యారు. అందులో A1 he expired yesterday and A2 A3 are already in custody. సిఐ గారిని విఆర్ పంపించారు మార్కెట్ శ్రీనివాసరావు గురించి వ్యవహారంలో. కానీ ఆయన సంఘటన జరిగిన తర్వాత కూడా రెగ్యులర్ గా ఎవరైతే ముద్దాయిగా ప్రధాన ఆరోపిస్తున్న చనిపోయారంతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. కేవలం విఆర్ కి పరిమితం చేస్తారా? గతంలో ఆ హిస్టరీ చూసుకుంటే మార్కెట్ శ్రీనివాసరావు పనిచేసిన చోట 4 నెలలు కానీ 6 నెలలు కానీ అనేక అవకతవకలు యూనిఫామ్ వేసుకుని ఆర్గనైజింగ్ గా కొన్ని చేశారని చెప్పి ఆరోపణలు. ఈ నేపథ్యంలో విఆర్ తో సరిపెట్టరా లేదంటే పోలీస్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా? So there was a preliminary inquiry which was conducted. Based on that report, CI was suspended and disciplinary action is also initiated. So whatever comes out, తర్వాత జరుగుతుంది. A1 ముద్దాయిని నెల రోజులైనప్పటికీ అరెస్ట్ చేయకపోవడం వల్లే A1 ముద్దాయిని నెల రోజులైనప్పుడు కూడా అరెస్ట్ చేయకపోవడం వల్ల కుటుంబం చేస్తుంది. ఈ 1 month అరెస్ట్ చేస్తుంటే ఫ్యామిలీ బతికేది కదా అని చెప్పి గుర్తుపెట్టుకోవడం. So it is a very unfortunate turn of events which have happened and సిబ్బంది మీద కూడా అండ్ ఓవరాల్గా పోలీస్ స్టేషన్ మీద కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా బయటకి మాకు రానందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో చాలా మంది ఇన్నోసెంట్ వాళ్ళు ఉన్నారు హూ డోంట్ నో ఎనీథింగ్ ఆల్సో పోలీస్ స్టేషన్లో ఉంటారు కదా. బట్ యాజ్ ఐ సెడ్, collective responsibility. We all work as police station as a unit. We all work as a team. ట్రాఫిక్ విషయానికి వస్తే ట్రాఫిక్ చాలా విషయాలు చెప్పి మీరు సిగ్నల్స్ అయితే పెట్టినారు, కేవలం ఇక మొక్కుబడిగా మాత్రం ఉన్నాయి తప్ప సిగ్నల్స్ ఎవరు ఫాలో కావట్లేదు. వాటికి రెడ్ లైట్ ఉంటుంది, గ్రీన్ లైట్ ఉంటుంది తప్ప ఎవరు ఫాలో కావట్లేదు. సిటీలో మెయిన్ ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. సో బేసికలీ 4 signals మనకి వర్కింగ్ ఉన్నాయండి. మిగతా వాటి మీద వీఆర్ ట్రైంగ్ టు గెట్ దెమ్ వర్కింగ్ అండ్ ఈ ఎంక్రోచ్మెంట్స్ రోడ్ మీద ఎక్కువ అవ్వటం వల్ల అండ్ ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది, ఎస్పెషల్లీ ఆత్మకూరు బస్ స్టాండ్ మీకు తెలుసు, ట్రంక్ రోడ్ మీద. సో అవన్నీ అక్కడ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్తో మాట్లాడి అవన్నీ క్లియర్ చేయడానికి మనం వర్క్ చేస్తున్నాము. ఒక జస్ట్ గివ్ మీ లైక్ 2 months, మనం మోస్ట్లీ వీ విల్ సీ గుడ్ ఇంప్రూవ్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ట్రాఫిక్ ఇన్ టౌన్. ఒక బయట నుండి కూడా ట్రాఫిక్ కన్సల్టెంట్స్ ఆర్ వర్కింగ్ విత్ అస్. మనం ఒక ప్రాపర్ స్ట్రాటజిక్ ప్లాన్ తో ముందుకు వస్తున్నాం. నెక్స్ట్ మీ అందరు కూడా మస్ట్ బి వాంటింగ్ టు నో అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఎస్టర్డే. సో మనుబోలు పోలీస్ స్టేషన్ లోని హ్యాపెనింగ్స్ ఒకసారి పెట్టండి. సో ఐ కెనాట్ సీ print out. Thank you. So basically 8th July ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గోల్డ్ స్నాచింగ్ చైన్ స్నాచింగ్ కేసు జరిగింది. ఆ చైన్ స్నాచింగ్ వ్యక్తిని మనం చెప్పగానే వెంటనే ట్రేస్ చేయడం జరిగింది అక్యూజ్ని. 3 అక్యూజ్ మనకి కస్టడీలోకి వచ్చారు. వాళ్ళ నేమ్స్ నెక్స్ట్ ప్లీజ్.
రియాజ్ ఏడుకొండలు అండ్ ఇంకొక ఆయన ప్రసాద్. సో వీళ్ళని స్టేషన్కి తీసుకొచ్చినాక మనకు తెలిసింది వీళ్ళు 20 మోర్ దాన్ 20 అగ్రికల్చరల్ మోటార్స్ కూడా దొంగలిచ్చారు అనేది. సో అవి కూడా రికవరీ చేయడం జరిగింది. చేసి వీళ్ళని మనం 35 BNSS ప్రకారం అరెస్ట్ నోటీస్ ఇచ్చి 12th నైట్ వీళ్ళని స్టేషన్ నుండి పంపించడం జరిగింది. అందరినీ కూడా పంపించేసారు 12th నైట్. మనకి వీ హ్యావ్ CCTV ఫుటేజ్. వాళ్ళు 12th నేషనల్ హైవే 16 మీద కూడా నడవటం కనిపించింది. ఇఫ్ యూ కెన్ సీ అక్కడ CCTV ఫుటేజ్ ఉంది. వేరే 12th వాళ్ళు నేషనల్ హైవే మీద నైట్ తిరుగుతున్నారు. 13th ఎర్లీ అవర్స్ కూడా వైన్ షాప్ దగ్గర CCTV ఫుటేజ్లో వీళ్ళు మాకు కనిపించారు పొదలకూరులో. సో 13th and 14th మనం దగ్గరికి ఎప్పుడు ఈ అక్యూజ్డ్ స్టేషన్ దగ్గరికి వచ్చినట్టు లేదు. వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ ఆర్ CCTV ఫుటేజ్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్ ఆల్సో. సో దట్ మేము బయట చూపించకూడదు పోలీస్ స్టేషన్ ఫుటేజెస్. సో దట్స్ వై వీఆర్ నాట్ షేరింగ్. బట్ ఈ వైన్ షాప్ ఫుటేజ్ అండ్ NS16 ఫుటేజ్ వీ హ్యావ్. సో ఏదైతే వస్తున్నాయో అలిగేషన్స్ దట్ ఇది కస్టోడియల్ అని, ఇది వీళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్లో లేరు. అండ్ దిస్ పర్సన్ నిన్న ఈవినింగ్ మనకి కాల్ వచ్చింది, కనుపూరు కనాల్ దగ్గర ఇతను సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు అని. సో మన సిబ్బంది వెళ్ళారు, పోలీస్ సిబ్బంది. అండ్ సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు అలాంగ్ విత్ విలేజెస్ కార్లో తీసుకొని అతన్ని తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్తూ మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అండ్ ఇట్ వాస్ డిక్లేర్డ్ హీ వాస్ బ్రాట్ డెడ్. So whatever allegation that custodial death anedi, it is definitely not true because he is not in police station in those last 2 days. Inka further investigation as per procedure jarugutundi. Right now as we speak, team of doctors PMA conduct chestunnaru in Gudur hospital. సో యాజ్ కంప్లీట్గా ఫెయిర్ లైన్స్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాట్ ఎవర్ అలిగేషన్స్ ఆర్ కంప్లైంట్స్ విచ్ ద ఫ్యామిలీ గివ్స్, మేము అవన్నీ పరిగణనలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. గ్రామస్తులు ఎవరు తీసుకోవాలి హాస్పిటల్ ఎంతవరకు కంట్రోల్లోకి వచ్చాయి, రాబోయే రోజులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో వన్ థింగ్ ఇస్ మనకి డ్రగ్ డిటెక్షన్ కిట్స్ చీఫ్ ఆఫీస్ నుండి పంపించడం జరిగిందండి. సో ఆ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ కప్స్ యూసేజ్ రెగ్యులర్గా జరుగుతుంది వెన్ వీఆర్ డూయింగ్ అవర్ క్యాసో ఆపరేషన్స్ కానీ రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్ కానీ వీటిల్లో యూజ్ చేయడం జరుగుతుంది. మన డిస్ట్రిక్ట్లో ఐడెంటిఫైడ్ గాంజా పెడ్లర్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ మొత్తం కలిపి ద నంబర్ ఇస్ లెస్ దాన్ 60. సో ఆ 60 మంది మీద మనం నిరంతర నిఘా ఉంది. నంబర్ ఆఫ్ కేసెస్ ఆల్సో హ్యాస్ రెడ్యూస్ కన్సిడరబ్లీ ఇన్ ద డిస్ట్రిక్ట్. గతంలో అంటే రౌడీ షీట్లు ఎక్కడన్నా జరిగినప్పుడు రౌడీ షీట్లను పిలిచి స్టేషన్ పిలిచి అక్కడ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గతంలో అంటే క్రైమ్ రేట్ తగ్గింది, ఓకే మేము కూడా యాక్టివ్. కానీ గతంలో ప్రతిరోజు రాత్రి సమయాల్లో గస్తీ కాసేవాళ్ళు, చెకింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా తగ్గిందని లేదండి, నైట్ టాస్క్ ఫోర్స్ ఉంది. మనం కంపల్సరీ నైట్ 3 AM దాకా మన టీమ్స్ టౌన్లో చాలా మంది SIs అండ్ స్పెషల్ పార్టీ ఉన్నారు. అండ్ ఈ సిబ్బంది అంతా ఎస్పెషలీ కావలి టౌన్ ఇక్కడ అండ్ ఆత్మకూరులో రెగ్యులర్గా చాలా ఎక్కువగా నైట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇస్ వర్కింగ్. The night patrolling has not decreased in the district. I take the metrics every night మనం డిస్కస్ చేస్తాము. మార్నింగ్ పూట మళ్ళీ వాళ్ళతో ఏమైనా ఫైండింగ్స్ ఉన్నాయా దాని మీద కూడా DSR తీసుకుంటాము. గంజాయి మాత్రమే కాదు మేడం, మెడికల్ షాప్ లో దొరికేటువంటి కొన్ని డ్రగ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. వాటి సో మనం డ్రోన్స్ ఎన్ఫోర్స్మెంట్ చాలా ఎక్కువగా జరుగుతుంది మన జిల్లాలో. నంబర్ ఆఫ్ ఫ్లయింగ్ అవర్స్ మనం స్టేట్లో టాప్ 5లో ఉంటున్నాము ఎవ్రీ టైం కూడా. అండ్ దీని మూలంగా మనకు ఓపెన్ డ్రింకింగ్ చాలా కంట్రోల్లో వచ్చింది. ఈ రెగ్యులర్గా ఆల్కహాలిజం కానీ గాంజా అన్నట్టుగా అంటున్నారు, అవన్నీ వాటి మీద వీఆర్ ఏబుల్ టు పుట్ వెరీ టైట్ చెక్. మన దగ్గర జిల్లాలో నైట్ విజన్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. సో నైట్ కూడా మనం డ్రోన్స్ ఫ్లై చేస్తున్నాము. సో అండ్ ఈ ఓపెన్ ప్లేసెస్లో అంటే అబాండెడ్ హౌస్ కాలనీస్ అట్లాంటి వాటిల్లో కూడా ఎక్కువగా ఫ్లై చేయటం మూలంగా అది తగ్గుతుంది. అండ్ ఆల్సో క్రైమ్ కూడా కాస్త తగ్గుతుంది. లైక్ ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ నియర్ టెంపుల్స్ ఈవెంట్స్ జరిగినప్పుడు వాటన్నిటిలో డ్రోన్ ఫ్లయింగ్ ద్వారా మూలంగా మనకు అసలు ఈ దొంగతనాలు జరిగినాయి ఆర్ సమ్ స్నాచింగ్స్ జరిగినాయి, ఇవన్నీ చాలా తగ్గినాయి. వీఆర్ ష్యూర్ దట్ డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఆల్సో యూజింగ్ CCTV 360
దీని మూలంగా మనం ఫేషియల్ రికగ్నిషన్ ఉంది కాబట్టి ఇమీడియట్గా వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ క్రైమ్స్. సో హోప్ఫుల్లీ వి విల్ కంటిన్యూ దట్ వే. ఈ విధంగా ఉన్నాయని ఒక ఈరోజు చర్చ జరుగుతాం. ఒకేసారి 23 మంది సిబ్బంది ఎందుకు బదిలీ చేయాలి? ఓకే, సో మేమంతా యూనిఫామ్ సర్వీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండి. సో మాకు ట్రైనింగ్ నుండి చెప్పడం జరుగుతుంది, వి వర్క్ యాజ్ ఎ టీమ్, వి వర్క్ ఇన్ స్క్వాడ్స్. సో ఏదైనా మంచి పని చేస్తే అందరికీ కలిపి వస్తుంది, అండ్ ఏదైనా తప్పు జరిగినా కానీ అందరికీ బ్లేమ్ ఉంటుంది. సో పోలీస్ స్టేషన్ ఇస్ అ యూనిట్, ఇట్స్ ఎ టీమ్. సో ఇందులో ఏంటంటే దేర్ ఆర్ సమ్ నెగ్లిజెన్స్ దట్ విచ్ హెస్ హ్యాపెండ్. కేసులో నెగ్లిజెన్స్ జరిగింది. ఐ వుడ్ నాట్ సే అలిగేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది. సో దట్ వీఆర్ డూయింగ్. There is a proper disciplinary inquiry which is being conducted. But because ఇదంతా when police station as a unit, they know ఎవరో ఒకళ్ళు చెప్పుంటే మాకు the action would have been కొంచెం ముందు ఉండేది ఆర్ ఆన్ కరెక్ట్ లైన్స్ ఉండేది. సో అందుకని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో మా సీనియర్ ఆఫీసర్స్ ఒపీనియన్ ఇస్ ఆల్సో దట్ there is a strong message that should go out that the system should not fail. ఆత్మహత్య చేసుకున్నారు. It is completely in villages ఉన్నారు. బాగా హరాస్ చేశారు. అదేవిధంగా పోలీసులకి ప్రమేయం అని చెప్పి వైపు మాజీ మంత్రి కాకాని పోతున్నట్టు కూడా కాసేపు ఆరోపిస్తున్నారు. So we are doing an inquiry and investigation proper lines లో చేస్తాము. What is the cause of his death? హెరాస్మెంటా, అబెట్మెంటా, ఏమైనా సైడా ఏంటా అనేది మనకి పిఎంఈ బేస్డ్ మీద తెలుస్తుంది. గోవర్ధన్ రెడ్డి గారు కూడా మేడం ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు మేడం. దాంట్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ విత్ ఫోరెన్సిక్ టీమ్ కావాలి అండర్ వీడియోగ్రఫీ అన్నారు. అది వాటి విధంగా చేస్తున్నాం. అంటే మనం ప్రాసెస్ కూడా ఇస్ దట్ ఓన్లీ. కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు అసలు, అది తీసుకుని వచ్చినట్టు కూడా చనిపోయారు వచ్చి సంతకం పెట్టారు, మళ్ళీ పోలీసులు ఫోన్ చేశారని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తారు. నేను చెప్పినట్టుగా ప్రాపర్ లైన్స్లో ఇన్వెస్టిగేట్ చేస్తాము. వీ విల్ టేక్ ఎవ్రీథింగ్ విచ్ ద ఫ్యామిలీ వాళ్ళు ఏదైతే చేస్తారో, అలిగేషన్ చేస్తారో, కంప్లైంట్ చేస్తారో వాటన్నిటి వీళ్ళలో కూడా డీప్గా ఎంక్వైరీ చేస్తాం. పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి సంఘటన మీరు ఏకకాలంలో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. సిబ్బందిగా వస్తున్నటువంటి సిఐఎస్ఐ గారు No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.